అందరికీ నమస్కారం. నేను మీ గౌని ప్రతాప్ రెడ్డి, భారత చైతన్య యువజన పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత వైసీపీ ప్రభుత్వంలో గౌరవనీయులు కాళూ శ్రీనివాసులు గారు 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య గురించి ఒక సెల్ఫీ వీడియోని తీస్తూ వచ్చారు. మరి కాళూ శ్రీనివాసులు గారికి మరొక్కసారి రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా 50 వారాలు ముగిసిపోయింది. అంటే కరెక్ట్గా సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో గౌరవనీయులు రాయదుర్గం శాసనసభ్యులు కాళూ శ్రీనివాసులు గారు, మీరు ఏమైతే 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో మీరు ఏమైతే పాయింట్లు లేవనెత్తినారో ఈ సమస్యల్ని ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వము నిర్వర్తించట్లేదు. నాకు మళ్ళా మీరు అవకాశం ఇస్తే నేను ఈ సమస్యకి పరిష్కారం చూపెడతాను అని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు కూడా మీకు మళ్ళా అవకాశం ఇచ్చారు. కనీ విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్తో 164 మంది ఎమ్మెల్యేలు మీకు ఇచ్చారు. మరి ఈ 50 వారాల మీరు ఎమ్మెల్యే అయిన ఈ 50 వారాల్లో మీరు రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి గాను, అలాగే మీరు ఏమైతే 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో ఏమైతే 50 అంశాల గురించి మీరు మాట్లాడారో ఆ విషయమై మీరు ఏమి సాధించారు, రాయదుర్గంలో గత బడ్జెట్ రాయదుర్గం నియోజకవర్గం కోసము గత బడ్జెట్లో ఏమి ప్రవేశపెట్టినారు, ఈ హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణకైతేనేమి, అలాగే భైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకురావాల్సిన ప్రాజెక్టుకు అయితేనేమి, అలాగే నేమకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు అయితేనేమి ఏమాత్రం నిధులు మన ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అనే విషయమై మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని విన్నవించి వేడుకుంటున్నాను. అలాగే రాయదుర్గం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య కంటిన్యూస్గా వస్తూ ఉంది. ఆ విషయమై మీరు ఏమి చేశారు, అలాగే రాయదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పి అప్పట్లో నేమకల్లికి చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ నిధుల సంగతి ఏమైంది? అలాగే డిపిఆర్ ఒకటి ప్రిపేర్ చేయమని చెప్పి మీకు ఆదేశాలు వచ్చాయని చెప్పి మీరు ఒకసారి అనౌన్స్ చేశారు. మీరు చెప్పిన ఆ డిపిఆర్ మీరేమన్నా ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేసింటే 50 కోట్ల నిధులకు గాను రాయదుర్గం మున్సిపాలిటీకి ఎంత అమౌంట్ రిలీజ్ అయింది? అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నేమకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా డిపిఆర్ స్టేజ్లో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడే మీరు డిపిఆర్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం దానిపైన శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ నాకు అవకాశం ఇస్తే నేను చేస్తానని మీరు చెప్పడం జరిగింది. మరి మీరు ఆ విషయమై మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించినారని చెప్పి, మంత్రి గారితో చర్చించారని చెప్పి ఎన్నోసార్లు అనౌన్స్ చేశారు. మరి ఆ విషయమై ఎంత బడ్జెట్ రిలీజ్ అయింది? ఈ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలిసే విధంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ మీరు హైలైట్గా మాట్లాడిన కొన్ని విషయాలు ఏవైతే ఈ టిడ్కో ఇల్లు ఉన్నాయో, మల్లాపురం లేఅవుట్లో టిడ్కో ఇల్లు, ఆ లేఅవుట్లు కూడా ఏమాత్రం నిధులు ఏమన్నా రిలీజ్ అయినాయా? ఆ లేఅవుట్లో ఉండే ఆ 1800 ఇళ్ళని ఎప్పుడు మీరు రెడీ చేసి ఎప్పుడు లబ్ధిదారులకు ఇస్తారు అనే విషయాన్ని కూడా శ్వేతపత్రంలో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి రాయదుర్గం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజులు కంటిన్యూస్గా పవర్ సప్లై లేకపోతే, కరెంటు లేకపోతే విలవిలలాడిపోయిన పేషెంట్లకి వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన్ని ఎవరు పోలేదు. 3 రోజులు ఆపరేషన్ థియేటర్లో పవర్ లేదు. వేరే ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే టార్చ్ లైట్లు వెలుగులో ట్రీట్మెంట్ ఇచ్చిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇది దాని గురించి కూడా ఆత్మస్థుతి పరనిందలాగానే
గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని సంవత్సరం తర్వాత కూడా మీరు చెప్పడం హాస్యాస్పదం అని చెప్పి నేను కాళూరు శ్రీనివాసులు గారికి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. సార్, అక్కడ డీజిల్ జనరేటర్లు కానీ ఇన్వర్టర్లు కానీ 100% వర్క్ కండిషన్లో ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి దానిపైన దృష్టి సారించండి. కనీ విని ఎరగని రీతిలో ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కంటిన్యూస్గా 3 రోజులు పవర్ సప్లై లేకపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయము. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కానీ సంవత్సరం అయింది, 50 వారాలు ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే డీజిల్ జనరేటర్ పనిచేయట్లేదని చెప్పడం ఎంత హాస్యాస్పదమో మనకు అర్థమవుతుంది. ఆత్మస్తుతి పరనిందని వదిలేసి మనమేం చేసినామనే విషయాన్ని గత 50 వారాల్లో మీరు మీ ప్రభుత్వం వచ్చి 50 వారాల్లో మీరు ఏం చేసినారనే విషయాన్ని ఒక ఛార్జ్ షీటు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.